హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుందన వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇప్పుడు వచ్చేసి ఎర్లీ మార్నింగే టైం అయితే 7 అయితే అయింది. సో 7కి అయితే లేచేసి స్నానం అయితే చేసేసి అమ్ముల్ని అయితే స్కూల్కి పంపించుకోవాలి కదా. 8:30కి అయితే అమ్ములకి స్కూలు. సో ఈ గంట ఇంకా ఒక 1 అవర్ టైం ఉంది కాబట్టి ఈ 1 అవర్లో అయితే మనం అయితే కర్రీ అని ఫుడ్ అదే రెండు ప్రిపేర్ చేసుకోవాలి. సో ఫుడ్ వచ్చేసి పెట్టేసాను, అదిగోండి ఇప్పుడే ఫుడ్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. కర్రీ వచ్చేసి బీరకాయ కర్రీ సగం వరకు అయితే ఉడికేసింది. ఇంకొక 15 మినిట్స్ అయితే బీరకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది. అదిగోండి బీరకాయలో ఉన్న వాటర్ అంతా అయితే అలా బయటకు వచ్చేస్తుంది. మనకి బీరకాయ కూరలో అయితే మనం వాటర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. అదే మనకి వాటర్ వచ్చేసి అదే ఉడికిపోతుంది కర్రీ మొత్తం. ఇంకా బీరకాయ కర్రీ అయితే చేసినాను. సో ఆ ఫుడ్ అనేది ప్రిపేర్ అయిపోతే అమ్ముల్ని అయితే లేపేసి బాత్రూమ్కి పంపించేసి వచ్చినాక స్నానం చేయించి అయితే అమ్ముల్ని స్కూల్కి అయితే పంపించుకోవాలి. 8:30కి అయితే వెళ్ళిపోతుంది అమ్ములు. ఇంక ఇప్పుడు వచ్చేసి షింక్లో అయితే అంట్లు ఉన్నాయి. సో అంట్లు క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి బట్టలు నానబెట్టాను, అవి అయితే వాష్ చేసుకోవాలి. మీకు డౌట్ రావచ్చు, అక్క మీరు ఎందుకు వాష్ చేసుకుంటున్నారు, హ్యాండ్ వాష్ చేస్తున్నారు, మీకు వాషింగ్ మిషన్ ఉంది కదా అని మీకు డౌట్ రావచ్చు. వాషింగ్ మిషన్ చెప్పాను కదండి మొన్న వీడియోలో, వాషింగ్ మిషన్ అయితే ఇంకా ఫిక్స్ చేయలేదు అని చెప్పేసి. సో వాషింగ్ మిషన్ అయితే ఇంకా బిగించలేదు, బిగించుకున్నాకైతే యూస్ చేస్తాను. ఇంకా కొంత పాప అయితే నా వెనక మాలే తిరుగుతూ ఉంటుంది. ఇంకా అలా అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఇంకా ఫైనల్గా అయితే బట్టలు ఉతికేసి తోమేసి అదిగోండి బట్టలు అయితే ఉతికేసేసి ఆరేసాను. ఈరోజు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. పిల్లలవి అయితే చాలా ఉన్నాయి. సో పిల్లల బట్టలు అయితే ఉతికేసుకున్నాను. అదిగోండి చూస్తున్నారు కదా ఎన్ని ఉన్నాయో. బట్టలు ఆరేయడానికి స్పేస్ కూడా సరిపోవట్లేదు అసలు. అన్ని బట్టలు అయితే వచ్చేస్తున్నాయి. అదిగోండి చూస్తున్నారు కదా, ప్లేస్ అయితే చాలట్లేదు బట్టలు ఆరేసుకోవడానికి. ఇంకా ఫైనల్గా అయితే బట్టలు ఆరేసేసి కుందు పాప అయితే స్నానం అయితే చేంజ్ చేశాను. అదిగోండి కుందు పాప అయితే అలా ఉంది. కుందు పాపని సే హాయ్ కుందు అని చెప్పమంటే చెప్పట్లేదు, చూసి నవ్వుతుంది. ఇంకా నేనైతే అలాగా ఉన్నాను. ఇంకా కుందు పాపని అయితే నిద్రపోయింది. 12కి అయితే నిద్రపోయింది. ఇంకా కుందు పాపని నిద్రపోచేసి నేనైతే ఇంకా అన్నం అయితే తినేయాలి. కుందు పాపకి సౌండ్ రాకుండా అయితే ఉంచాలి. అలా అయితేనే కుందు పాప నిద్రపోతుంది, లేదంటే నిద్రపోదు. ఇంకా ఈవినింగ్ టైం అయితే 6:30, 7 అవుతుంది. ఇంకిద్దరికైతే స్నానం అయితే చేయించాను. అదిగోండి అమ్ములు కుందు ఇంక ఇద్దరికైతే స్నానం చేయించేసాను. ఇప్పుడు వచ్చేసి స్నానం చేయించాక టైం వచ్చేసి 9:30 అయింది. సో నేను వచ్చేసి ఫుడ్ అయితే తింటున్నాను. కుందు పాప అయితే నాతో పాటు మేల్కొనే ఉంది, తను ఇంకా నిద్రపోలేదు. ఇంకా నేనైతే 9:30 ఆ టైంలో అయితే ఫుడ్ అయితే తింటున్నాను. మా హస్బెండ్ అయితే ఇంకా రాలేదు. సో ఇంకా అమ్ములు అయితే నిద్రపోయింది. కుందు పాప అమ్ముల్ని చూస్తూ టీవీ చూస్తూ ఉంది. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.